అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ తెలంగాణ పోలీసులు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్కు ఝలక్ ఇచ్చారు, కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీసులు. పుష్పరాజును పోలీసు వెహికల్లో తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూలో ఏదైతే ఉందో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఒక సినిమాను తలపించేలాగా అక్కడ మొత్తం ఈక్వేషన్స్ అన్ని నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగానే ఆ కేసులో అంత సీరియస్నెస్ ఉందా? ఆ సీరియస్నెస్ అరెస్టు దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? ఈ అవసరం ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యం మనం చూస్తాం. అదే సందర్భంలోనే అరెస్టు చేయడము, అక్కడి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ తరలించడము, పోలీస్ స్టేషన్లో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మెడికల్ టెస్ట్లకు కూడా పంపించే అవకాశం ఉందంటూ మనకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన్ని నాంపల్లి కోర్టు తరలిస్తారు. నాంపల్లి కోర్టు నుంచి ఆయన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉందంటూ ఇప్పటికే లీకులు వినిపిస్తున్నాయి. బట్ అదే సందర్భంలో అల్లు అర్జున్కు సంబంధించిన న్యాయవాదులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో ఇవాళ శుక్రవారము, రేపు శనివారము, ఎల్లుండి ఆదివారం ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఆ రిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వెంటనే అశోక్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి అని ఇద్దరు న్యాయవాదులు రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని ప్రకారం మొదటిది కేసుని క్వాష్ చేయాలి, ఒకవేళ క్యాష్ చేయలేని నేపథ్యంలో సోమవారం వరకు అరెస్టు చేయకుండా మీరు ఆర్డర్లు ఇవ్వాలి అంటూ వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపైన ఇంకా కోర్టు స్పందించలేదు. కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే నోటిఫై చేసిన నేపథ్యంలో పోలీసులను కనుక్కొని దాని మీద నేను రెస్పాండ్ అవుతాను, నాకు 2:30 గంటల సమయం వరకు సమయం ఇవ్వండి అంటూ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నామో ఆ బన్నీ అరెస్టుకు సంబంధించి మొదట అది కేవలం సంధ్యా థియేటర్లో ఒక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. మరో అబ్బాయికి తీవ్రమైన గాయాలయ్యి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు చేయడం విషయంపైన ఒక డిస్కషన్ జరిగితే ఇప్పుడు ఇది మరికాస్త పెద్దదైనట్టుగా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగా మొదటిది ఎవరైతే మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారు. అంతేకాకుండా విశ్వంభర సినిమాకు సంబంధించిన షూటింగ్ మధ్యలో నుంచే మెగాస్టార్ చిరంజీవి ఆ షూటింగ్ మధ్యలో ఆపుకొని మరి చిక్కడపల్లి పిఎస్కి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా మేనల్లుడి కోసం ఆ సినిమా షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే పిఎస్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే బన్నీ మాత్రం ఇప్పటికీ ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంచైనా చెడైనా నాదే బాధ్యత, మీరు టెన్షన్ పడకండి అంటూ తను చెప్పి ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాహనంలో ఎక్కే సమయంలో కూడా అతను ఆ మాటలు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. భార్యని బయలుదేరే ముందు ముద్దాడిన విజువల్స్ కూడా మనం చూసాం. ఓవరాల్గా చూసాం బన్నీ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మన రాజు దగ్గరికి వెళ్దాము. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ఇప్పుడు అక్కడ ఎవరెవరు చేరుకునే అవకాశం ఉంది? దానికి తగ్గట్టుగా, ఎందుకంటే మామూలుగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మనం చూసినప్పుడు అక్కడ స్థలం కొద్దిగా స్థలాభావం ఉంటుంది, అక్కడ ఎక్కువ మంది వస్తే అక్కడ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చిరంజీవి వస్తారు, తర్వాత కేటీఆర్ కూడా బయలుదేరినట్టుగా మన సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే, ఒక నిమిషం క్రితమే ఇప్పుడే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మెడికల్ చెకప్ కోసం ఆయనను గాంధీ ఆసుపత్రికి పోలీసులు అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు, నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అయితే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ తో సహా ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తరలిస్తారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చిరంజీవి గానీ, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ సో వాళ్ళు వస్తారన్న సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా చేరుకున్నటువంటి ఛాన్స్ ఇక్కడికి వేలాదిగా ఫ్యాన్స్ అయితే చేరుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకుని వెళ్లారు. గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలించి కోర్టు రిమాండ్ విధిస్తుందా, లేకుంటే ఇప్పటికే ఆయన అల్లు అర్జున్ యొక్క అడ్వకేట్స్ ఏదైతే చెప్తా ఉన్నారు దీన్ని క్వాష్ చేయాలని చెప్పేసి వేశారు. మరి కోర్టు ఏం చెప్తుందనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ తన అనుచరులతో కలిపి అక్కడ నిల్చున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. దానికి సంబంధించిన
విజువల్స్ మనము ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. దిల్ రాజు ఇప్పటికే గతంలో బన్నీతో కొన్ని సినిమాలు చేశారు. అంతేకాకుండా తను ఏదైతే ఉందో తను సన్నిహితుడుగా ఉంటాడు. అంతేకాకుండా బన్నీని ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా దిల్ రాజు ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడికి రావడం అన్నది కొద్దిగా కీలకంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే చికటపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని అల్లు అర్జున్కి తను బాసడగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ విశ్లేషించాలి. రాజు ఆల్రెడీ ఇప్పటికే దిల్ రాజు అక్కడ వచ్చినట్టుగా కనిపిస్తోంది. దిల్ రాజు ఏం ప్రయత్నిస్తున్నారు, అక్కడ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? సితంబర్ కొద్దిసేపు క్రితం యాక్చువల్లీ దిల్ రాజు కూడా రావడం జరిగింది. ఆయన ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా కూడా నియామకం కావడం జరిగింది. అయితే ఆయన బన్నీతో ఆయనకు వ్యక్తిగతంగా కూడా సాన్నిహిత్యం ఉంది. వాళ్ళిద్దరు కలిసి చాలా సినిమాల్లో కూడా ఆయన సినిమాకు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత పరిచయంతో ఇక్కడికి రావడం జరిగింది. అల్లు అర్జున్ కు సంఘీభావంగా ఆయనకు తెలపడానికి, అదేవిధంగా ఒకవేళ ఏదైనా స్టేషన్ బెయిల్ లాంటిది కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఫార్మాలిటీస్ ఉంటే ఆయనకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దిల్ రాజు వచ్చిన కొద్దిసేపటికే ఇక్కడి నుంచి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఫార్మాలిటీస్ అంటే ఏదైతే ఎంక్వైరీ చేయాలో విచారణలో భాగంగా ఏదైతే అల్లు అర్జున్ ఇప్పటికే ఏదైతే పోలీసులు ముందుగానే నిర్ధారించుకున్నట్టుగా ఏదైతే విచారణ అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే దిల్ రాజు లోపలికి వెళ్తాను అని చెప్పేసి కూడా పోలీసులు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత లోపల అఫీషియల్స్ తో మాట్లాడిన తర్వాత దిల్ రాజు కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే కొద్దిసేపట్లోనే ఆయన లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అక్కడికి వెళ్తారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఎస్, మనం చూస్తున్నాం దిల్ రాజుతో